ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు పతాక స్థాయికి చేరాయి. ఏదో ఒక కేసులో వైఎస్ఆర్సీపీ నేతలను జైలుకు పంపించడమే లక్ష్యంగా బరితెగించింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేయించింది. రోడ్డు ప్రమాదం కేసులో ఇప్పటికే ఆయన కుమారుణ్ణి అరెస్ట్ చేసి జైలుకు పంపించి కక్ష తీర్చుకుంటోంది కూటమి సర్కార్. అడిషనల్ ఎస్పీ, 3 డీఎస్పీలు, పదుల సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు, వందలాది మంది కానిస్టేబుళ్లను కాశీబుగ్గలోని సీదిరి అప్పలరాజు ఇంటి వద్ద మోహరించి అక్రమ అరెస్టులకు దిగింది. సీదిరి అప్పలరాజును టార్గెట్ చేసి జైలుకు పంపాలని అధికారంలోకి వచ్చిన రోజే టీడీపీ నాయకులు పంతం పట్టారు. ఆయన కుమారుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులకు దిగారు. రెండు రోజుల క్రితం బదిలీ అయిన అడిషనల్ ఎస్పీ కేవీ రమణ ద్వారా పకడ్బందీగా కథ నడిపించారు. నిన్న సాయంత్రం 5 గంటలకు అప్పలరాజును అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారన్న సమాచారంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. సీదిరి అప్పలరాజును వాహనం ఎక్కించే క్రమంలో అడిషనల్ ఎస్పీ కేవీ రమణ అత్యుత్సాహం ప్రదర్శించారు. అప్పలరాజును చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా ఆయన సోదరుడిపై చేయి చేసుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులు ఆగ్రహంతో మండిపడ్డాయి. పోలీసుల తీరును తీవ్రంగా నిరసిస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నిరసనకు దిగారు. సీదిరి అప్పలరాజు అక్రమ అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు, మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 3 రోడ్ల జంక్షన్ వద్ద ధర్నా చేపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ నర్తు రామారావు, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్తో పాటు వేలాది మంది ఇందులో పాల్గొన్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే ఎమ్మెల్యే శిరీషకు వ్యతిరేకంగా నినాదాలతో కాశీబుగ్గ హోరెత్తింది. వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్కు వస్తారని ముందే గ్రహించిన పోలీసులు ప్రధాన వీధులను దిగ్బంధం చేశారు. స్టేషన్ వైపు రాకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పరిస్థితి ఉంటుందని భావిస్తాను. రెండు రోజులుగా అప్పలరాజు ఆరోగ్యం బాగాలేదని, వైద్యం అవసరమైన సమయంలోనే అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన సతీమణి శ్రీదేవి. రోడ్డు ప్రమాద కేసుకు హత్య కేసు నమోదు చేయడం దారుణం అన్నారు. కక్ష సాధింపుతోనే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి. ఫస్ట్ నుంచి కూడాను బాబుని తీసుకెళ్ళినప్పటి నుంచి అరెస్ట్ చేస్తాం అనుకొని చెప్పారు, కానీ ఇప్పుడు వీక్ డేస్ పైన అవుతుంది కానీ ఆయనకి అక్కడికి తీసుకొని వెళ్ళలేదు. కానీ బ్యాక్ ఎండ్గా వాళ్ళు ప్రతి దగ్గరికి కూడా ఫాలో అవుతున్నారు, వస్తున్నారు. జస్ట్ ఇవాళ సడన్గా ప్రీ ప్లాన్డో మరి ఏమో మనకు తెలియదు, కానీ ఆయన సడన్గా ఇక్కడ జరిగిపోయింది. సాయంత్రం ఒక ఇన్వెస్టిగేషన్ యాక్సిడెంట్ కేసు అని తీసుకున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ యాక్సిడెంట్ కేసు కింద చూసుకోవాలి తప్ప 105 సెక్షన్ వేసేసి హోమిసైడ్ వేసేసి క్రిమినల్ కేసు, మర్డర్ కేసు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, తుప్పల్లోకి తీసి లాగేసాము అనుకొని చెప్పేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో తను కూడా మాట్లాడారు, శిరీష మాట్లాడారు, కుటుంబ రాజకీయాలు చేయము, పిల్లల రాజకీయం చేయమనేసి. ఇదంతా పిల్లల రాజకీయం, కుటుంబ రాజకీయాలు కాకపోతే హోమిసైడ్ కేసులు ఎందుకు వేశారు మీరే మాట్లాడండి, లేకపోతే శిరీష గారు మీరే మాట్లాడండి ఎందుకు హోమిసైడ్ కేసు వేశారని చెప్పేసి. యాక్సిడెంట్ కేసు కింద ఎందుకు మార్చడానికి మీకు వీలు కావట్లేదు. మీరు ఎందుకు దీనికి సహకరిస్తున్నారు? ఇప్పుడు మీరు పిల్లల రాజకీయం చేయట్లేదు, కుటుంబ రాజకీయాలు చేయట్లేనప్పుడు ఆ కేసులు ఎందుకు తొలగించలేకపోతున్నారు? దేని కారణంగా అరెస్ట్ చేశారు? ఇప్పుడు బాబు దానికోసం అరెస్ట్ చేశారో తెలీదు, లేకపోతే పాత కేసులు తీసుకున్నా తెలియదు. ప్రజలందరూ ఉన్నారు అని అంటే మా అండగా ఎప్పుడు కూడా వాళ్ళు నిలబడ్డారు, ఇక ముందు కూడా నిలబడతారు. ఎందుకంటే మేమందరం ఒక ఫ్యామిలీ అనుకున్నాం కనుక వాళ్ళందరూ మా కోసం నిలబడి ఉన్నారు. బయట నుంచి పోలీస్ బెటాలియన్ని తెచ్చేసి ఏం ప్రూఫ్ చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంత క్రిమినల్ పనులు అయితే మేము చేయలేదు.
మరి వాళ్ళు ఏం షో ఆఫ్ చేస్తున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, అందరికీ ఎందుకు బెటాలియన్ దించుతున్నారు, ఇవన్నీ అయితే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళకే తెలుస్తుంది. లోపల తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి అక్కడే కూర్చుని పెట్టున్నారు. ఫస్ట్ నుంచి ఎక్కడ కూర్చున్నారు అక్కడే కూర్చుని పెట్టున్నారు. ఈ రోజుకి ఆయనకి 2 days నుంచి ఒంట్లో కూడా బాగాలేదు. దానికి కూడాను మెడికల్ మాట్లాడేసరికి దానికి కూడాను ఇంకా వాళ్ళ అలవెన్స్ ఇవ్వలేదు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.